అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో 2 బ్లౌజెస్ అయితే చూద్దామండి. 2 కూడా కాటన్ అనమాట. సో ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో చూద్దాము. ఒకటైతే డిస్ప్లే తెలుస్తుంది. ఈ మధ్యన ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాడు కాబట్టి కొన్ని తెలుస్తున్నాయి అనమాట. ఇట్లా ఇదివరకు ఇలా ఇచ్చేవాడు కదా, సో తెలియట్లేదు. ఫస్ట్ అయితే ఇది ఎట్లా ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో చూద్దాము. బ్లాక్ తెప్పించాను అనమాట, హై నెక్. ఇంతకుముందు ఈ టైప్లో నేను చాలా పెట్టానండి వీడియోస్. సో చూసి దాన్ని బట్టి కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది, 300 బిలోనే వస్తుంది. ప్యూర్ కాటన్ అనమాట. ఇంతకుముందు నేను ఈ టైప్ వాష్ చేసి కూడా చూపించానండి. సో ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చింది. ఇది పార్సిల్. ఒకసారి అయితే రివ్యూ షేర్ చేస్తాను, దాన్ని బట్టి నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఇవి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి. ఇదొక కలరే ఉందన్నమాట. ఈ టైప్లో ఇంకా 2-3 కలర్స్ అయితే ఉన్నాయి, కానీ సేమ్ ఈ టైప్ కాదు, మోడల్ చేంజ్ అవుతుంది. 200లో వస్తాయి అనమాట. చాలా ది బెస్ట్ అనిపించింది నాకు. సో అందుకని పర్చేజ్ చేశాను అనమాట. ఒక కాటన్ శారీ కానీ తెప్పించాను. ఇది చూడాలి మ్యాచ్ అవుతుందో లేదో. ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చింది. చాలా బాగుంది. కాటన్ క్లాత్ పట్టుకున్నాను కాబట్టి తెలుస్తుంది నాకు. హై నెక్ అండి. హై నెక్ ఇష్టం ఉన్న వాళ్ళు, ఫ్యాషన్ కదా, హై నెక్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తెప్పించుకోవచ్చు. ఇది బాగుంది. నెక్స్ట్ నేను చూపించేది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. హై నెక్ కాదు, అది మామూలు బ్లౌజే. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే వావ్, చాలా బాగా వచ్చింది. మొత్తం రివ్యూ షేర్ చేస్తాను. ఇది ఫ్రంట్ హుక్కేనండి. నావన్నీ కూడా మోస్ట్లీ ఫ్రంట్ హుక్కే ఉంటాయి. మనకి కప్సే ఉండవు అనమాట దీనికి, కాటన్కి. ఓకే, పైపింగ్ అది బాగా ఇచ్చాడు. ప్రింట్స్ కట్ వచ్చిందనమాట. నైస్, చాలా బాగుంది క్లాత్. నైస్. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు, నాకు ఇష్టం ఇలాగా లాంగ్ హ్యాండ్స్. షోల్డర్ వచ్చి ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది షోల్డర్. ఓకే, ఇది హ్యాండ్ బాగా ఇచ్చాడండి. షోల్డర్ ఇది. పైపింగ్ వర్క్ కూడా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా పైపింగ్ వర్క్ ఇచ్చాడు, బాగుంది. అండ్ లోపల ఖర్చు ఓవర్లాక్ అంతా చూద్దామండి. నచ్చితే మీరు కూడా తెప్పించుకోండి. చాలా ది బెస్ట్ రేట్లో వస్తుంది కదా. 200కి చక్కగా ప్యూర్ కాటన్ ఇస్తున్నాడు. అండ్ ప్యూర్ కాటన్ అయితే తెలుసు కదా మీకు, డెఫినెట్గా వాష్ చేసి మరీ చూపిస్తానండి. ఫస్ట్ అయితే నాకు సరిపోయిందా లేదా వేసుకొని చూసిన తర్వాత నెక్స్ట్ ఇవాళ పెట్టానంటే వీడియో, రేపు కంపల్సరీ వాషింగ్ రివ్యూ అయితే షేర్ చేస్తానండి డెఫినెట్గా. అప్పుడు చూసి ఒక 1 డే వెయిట్ చేసి దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ కలర్ దిగిపోతే నేనేం చేయలేను కదా, అందుకని. సో ఓవర్లాక్ అయితే చేయలేదు, కానీ నీట్గా ఉంది. స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంది. ఓవర్లాక్ అయితే చేయలేదు, స్టిచ్చింగ్ నీట్గా ఉంది. ఒక 1/2 ఇంచ్ ఇచ్చాడండి. నేను సైజు పెట్టింది అయితే సైజ్ వచ్చి 40 సైజ్, పెద్ద సైజు పెట్టాను. 40కి నాకు లూజ్ వస్తుంది కాబట్టి, సో ఈ ఖర్చు ఇచ్చినా పర్వాలేదు, నేను పెద్ద సైజు పెట్టుకున్నాను కాబట్టి. సో వాష్ చేస్తే నాకు ఎలాగో షింకిద్ది కాబట్టి నేను ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేనైనా 1 or 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత స్టిచ్చెస్ వేసుకుంటానండి. సో వీడైతే ఇక్కడ 1/2 ఇంచ్ వరకే స్టిచ్ ఇచ్చాడు, తెలుస్తుంది కదా. బ్లాక్ దాని మీద తెలియట్లేదు అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ ఈ 1/2 ఇంచే ఇచ్చాడు. సో నేను అందుకే ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నాను. సో నాకైతే ప్రాబ్లం లేదు. అందుకే నేను ప్రతి వీడియోలో ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి, వాడు ఎక్కువ ఖర్చు ఇవ్వడు. కాటన్ బ్లౌజెస్కి ఎక్కువ ఖర్చు ఇవ్వడు. సో అందుకని మనకి ఒకవేళ మనం 36 అయితే 38 అలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఖర్చు కావాలి, షింకితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. నాకు అసలు 36 లూజ్ అవుతుంది, అలాంటిది నేను 40 పెట్టాను చూడండి. సో ఇక్కడ కూడా అంతే, స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది, బాగా చేశాడు. సో ఇక్కడ కూడా ఓవర్లాక్ చేయలేదు, స్టిచ్చింగ్ నీట్గానే ఉంది. పైపింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఉక్సులు టెంపరీగా ఇస్తాడనమాట, బాగానే ఇచ్చాడు, కానీ మనం స్ట్రాంగ్గా వేసుకోవడం సేఫ్టీ. మామూలు ఉక్సులే.
మామూలు లుక్స్ని. అండ్ కాజాలు కూడా మనం స్ట్రాంగ్గా వేసుకోవడం మంచిది. ఈసారి బాగానే ఇచ్చాడండి. యాక్చువల్లీ టెంపరీగా ఇస్తాడు, ఈసారి బాగుంది, స్టిచ్ అనేది బాగుంది. ఇంకా మనం వేసుకోవసరం లేదా, స్ట్రాంగ్గానే ఉంది. కాజాలు బాగానే ఉంది. ఈ బ్లాక్ దాని మీద మీకు తెలియట్లేదు కానీ కాజాలు బాగానే ఇచ్చాడు, ఉక్స్ బాగానే ఇచ్చాడు. అంటే స్ట్రాంగ్గా వేసుకోవడం మంచిది. ఓకేనా, నాకు చాలా బాగా నచ్చిందండి బ్లౌజు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాము. దీనికి కప్స్ ఏమి ఇవ్వలేదండి. సో మనం ప్యాడెడ్ బ్రాస్ వేసుకుంటే సేఫ్టీగా అంటే చక్కగా ఉంటుంది, నీట్గా లుక్ అనేది. ఓకేనా, బయటికి వెళ్ళి వేసుకెళ్ళప్పుడు ఇంట్లో కంటే అవసరం లేదు కదా, కంఫర్ట్గా ఉండదు కదా. సెకండ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. మీకు అంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసిద్దండి. వాళ్ళకైతే ఈ టైప్లో నేను హై నెక్ తెప్పించాను. ఈ టైప్లోనే బ్లౌజు కొంచెం ఎక్కువ కాస్టే పెట్టానండి. సో ఇది మనకి 300 బిలోనే వస్తుంది. సరే వీ నెక్ బాగుంటుందా లేదని పెట్టాను. బ్లాక్ అయితే చక్కగా చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కదా. ఈ మధ్యన ఎక్కువ పింక్ గ్రీన్ ఇష్టపడతాను కదా, ఈ మధ్య ఏంటో బ్లాక్ గోల్డ్ అలా తీసుకోవాలని ఉంది. సో అందుకే నేను ప్రతిదీ కూడా రివ్యూ షేర్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చక్కగా ఇచ్చాడండి, టెంప్టింగ్గానే ఉంది కదా. చూసేద్దాం ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో. వావ్, చాలా బాగుంది. వావ్, సూపర్, చాలా బాగుంది. ఇక్కడ ఎలాగో పౌంచింగ్ వస్తుంది కదా మనకి, ఫౌంటైన్స్. సో ఇక్కడ డిజైన్ ఇచ్చాడు చూసారా, చాలా బాగా ఇచ్చాడు కదా. బ్లాక్ దాని మీద మనకి వైట్, గోల్డ్ థ్రెడ్, గ్రీన్, రెడ్. వావ్, సూపర్ ఉంది. ఆరెంజ్, నైస్, నెవర్ ఎక్స్పెక్టెడ్. కాటన్ ఏనండి, ప్యూర్ కాటన్. ప్రింట్స్ కట్ వచ్చింది, ఫ్రంట్ హుక్సేనమాట. బ్యాక్ కూడా చూసేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉంది. వావ్, వీ నెక్, నైస్. ఇలా ఉండాలండి, ఇలా ఉంటే ఎక్కువ డీప్ లేకుండా ఉంటేనే ఇష్టం నాకు. ఇట్లా ఉంది, చాలా బాగుంది. వావ్, ఇటు పౌంచింగ్ వచ్చేస్తుంది కదా కుర్చీలు. సో ఇటు డిజైన్ అయితే ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. థ్రెడ్డింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. 2 హ్యాండ్స్కి చక్కగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇచ్చాడు. చూడండి, 300 పెడితే మనకి అసలు రెడీమేడ్ బ్లౌజ్ విత్ వర్క్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. ప్యూర్ కాటన్, నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా బాగా ఇచ్చాడు. వావ్, చాలా బాగుంది. గోల్డ్, వైట్, రెడ్, ఇక్కడ ఎల్లో, గ్రీన్ కలర్స్ చూస్తున్నారు కదా, చాలా చీరలకు మ్యాచ్ అవుతుందండి. 2 హ్యాండ్స్కి ఇచ్చాడు కదా, అది ఇంకా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ లోపల కూడా చూసేద్దాం స్టిచ్చింగ్ ఎలా ఇచ్చాడో, ఖర్చు ఎంత ఇచ్చాడో. నేను సైజ్ వచ్చి ఇది 40 పెట్టానండి, 40 పెట్టాను. సో ఎక్స్ట్రా సైజ్ ఉంటే మటుకు నేను ఎక్కువ 40 పెడతాను. మనకి ఈ మధ్యన ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. చాలామంది 42, 44, 46 కూడా ఉంటున్నాయండి ఆల్టరబుల్. ఒకవేళ మనకి అంటే వెడల్పుగా కొంచెం లావుగా ఉంటే కూడా వాళ్ళకి కూడా సరిపోతాయి. సో కింద సైజెస్ చూసుకొని ఆల్టరబుల్ పెట్టుకోండి. మీరు ఏ సైజ్ పెట్టుకున్నా 2 ఎక్స్ట్రా సైజ్ పెట్టుకొని ఆల్టరబుల్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఎక్కువ ఖర్చు వస్తుంది అనమాట. ఫస్ట్లో నేను కొంతమంది అడిగారు పెద్ద సైజు ఒకసారి పెట్టక్క, మాకు పెద్ద సైజు కావాలి, 46 అడిగానండి. సో ఇప్పుడు ఉన్నాయన్నమాట, ఇదివరకు లేదు. 42 ఇస్ ద లాస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనకి 40, 42, 44, 46 ఆల్టరబుల్ వరకు ఉన్నాయి మనకి. చాలా బెస్ట్ కదా. ఇంతకుముందు అడిగారనమాట ఫస్ట్లో, నాకు చాలా వ్యూస్ వచ్చినాయి చూడండి. ఫస్ట్లో 15,000, 13,000 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అప్పుడు ఎక్కువ కామెంట్స్ ఇవే అనమాట, అక్క ప్రతిదీ కూడా నువ్వు కాస్ట్ కోడ్ అన్నీ కూడా మెన్షన్ చేయి, మేము పర్చేస్ చేసుకుంటున్నాము రివ్యూస్ చూసి అని. కొంతమంది ఏంటంటే ఇట్లాగా
సైజెస్ అడిగారండి. సో సైజెస్ మెన్షన్ చేయమని. నేను ఏదైనా సరే మీరు మొత్తం వీడియో చూసి అప్పుడు అడగండి కామెంట్లో, సరేనా? ఇదివరకు లేండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మొత్తం వీడియో చూస్తున్నారు. ఇదివరకు మొత్తం వీడియో చూడకుండా సైజ్ ఏంటక్క, లేదంటే మేము ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో అన్నీ అడిగేవాళ్ళం అన్నమాట. అందుకని ఈసారి సైజ్ అనేది చెప్తున్నాను కదా, పైకి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ రెండు కూడా 40 అండి. అట్లాగే ప్రతిదీ కూడా సైజు చెప్తున్నాను. మీరు కూడా చూసి స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ సైజ్ అనేది తెలిసిద్ది కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తున్నాను, వాళ్ళు చూడట్లేదని. సో ఇదైతే ఓవర్లాక్ అయితే చేశాడండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవర్లాక్ చేశాడు. స్టిచ్చింగ్ చాలా బాగుంది. పైపింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. వావ్, చాలా బాగుంది స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ ఓవర్లాక్ చేయలేదులేండి ఇక్కడ, కానీ బాగుంది స్టిచ్చింగ్, బాగుంది, నీట్గా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చినాయండి. రెండు కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. రెండు కూడా కాటన్ కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా వాష్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చి ముందైతే ఇలాగ డీపే వచ్చింది, అంటే పైకే వచ్చింది, బాగుంది. హుక్స్లు కాజాల మటుకు టెంపరీగా ఇచ్చాడు. ఇది మటుకు వేసుకోండి, స్ట్రాంగ్గా లేవు. హుక్స్లు అయితే కదిలిపోతున్నాయి అన్నమాట, వచ్చేస్తున్నాయి, ఇదిగోండి వచ్చేస్తున్నాయి, కదిలిపోతున్నాయి. సో అందుకే స్ట్రాంగ్గా వేసుకోండి, సరిపోతుంది. మనం చేతి పని చేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి. నాకు చాలా చాలా నచ్చిందండి. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట, చాలా బాగా ఇచ్చాడు. సూపర్ అంటే సూపరు. సో లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి సో ఈ వాషింగ్ రివ్యూ చూడంగానే, ఎందుకంటే నేను వాష్ చేయలేదు కదా, ఫస్ట్ ఒకసారి వేసుకొని చూసి బాగుంటే కదా నేను రిటర్న్ పెట్టకుండా నేను వాష్ చేసి చూపించేది మీకు. నేను ఉంచుకుంటే కనుక వాష్ చేసి చూపిస్తాను కదా నెక్స్ట్ డేనే. ఇవాళ ఇది పెట్టాను అంటే వీడియో ఎడిటింగ్ చేసి రేపు వాషింగ్ రివ్యూ వస్తుందండి, దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. నాకు ఇది బాగా నచ్చింది, ఇది బాగా నచ్చింది. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, ఇదేంటంటే ఇట్లా వచ్చిందనమాట కాటన్. నాకు కొన్ని శారీస్కి వాంటెడ్ అనమాట ఈ 2 కలర్స్, అందుకని ఇట్లా తెప్పించాను. నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. చేతి పని అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. రెండు కూడా చాలా బాగున్నాయి. 300 బిలోనే వస్తుంది. ఇది 200 అయితే ఇది 290, 300 బిలోనే వస్తుంది కాబట్టి చాలా చాలా బాగున్నాయి. బెస్ట్ ప్రైస్, కాటన్, ప్యూర్ కాటన్, నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఓకేనా, నేను లింక్ అది స్టాక్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం కుదురుద్దండి. ఓకేనా, కోడ్ కాస్ట్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కదా, దాన్ని బట్టి చూసి స్టాక్ ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, అది వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.